ఏంటి సార్ ఇందాక నుంచి ఏమీ తినకుండా ప్లేట్ కదోలా చూస్తున్నారు? నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నానయ్యా. మళ్ళీ 7 గంటలకి మీ ఓడొచ్చి ఆర్డర్ అడిగితే ఓ మటన్ ఫ్రై పట్రా బాబు అని చెప్పా. ఆడు 8 గంటలకి ప్లేట్ తీసుకొచ్చి నా మొహాన్ని కొడితే ఆవురావురుమంటూ తినడం మొదలుపెట్టా. 4 మొక్కలు తిన్నాక తెలిసి వచ్చింది ఇది మేక కాదు పొట్టేలు కాదు అని. 4 హవాయి చెప్పులు కోసి కూర వండేశాడు అని. అసలు నేను తేల్చుకోలేక గింజుకుంటుంది దేనికిరా అంటే ఇది బాటా చెప్పా పారగని చెప్పా నీకేమైనా తెలుసా? కొత్తగా చెఫ్ను అపాయింట్ చేశాను, ఆయన కనుక్కొని చెప్తాను. ఐ విల్ లెట్ యు నో. ఈలోపు మీరు కానివ్వండి ప్లీజ్. కానివ్వండి. జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే, జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే. లబో లబో లబు జనకడి, లబో లబో లబు జనకడి. ఐసలక్కడి పైసలక్కడి ఎదర్ లాగే అబ్బా పీకే అబ్బా సీకే అబ్బా నాకే అబ్బా. లాగే అబ్బా పీకే అబ్బా చీకే అబ్బా అని ఏంటి అరుపులు దరిద్రుడా? అవతల ప్లేట్లో ఏం పెట్టావు? అది బాటా చెప్పా పేరగాని చెప్పా తెలుసుకోలేసి వస్తున్నాడు. ఆ బట్టలైనండి అర్జెంట్గా కూర తీసుకురమ్మన్నానండి. ఫ్రిడ్జ్ నుంచి మటన్ మొక్కలు తీసి కూరలో కలిపేసి ఇచ్చానండి. కొంచెం బాటా చెప్పులు సాగుతాయి కదండి, కొంచెం కష్టపడి తినేస్తాడండి. ఏమైందిరా? కట్టు జాకెట్లు లోని పులి వైలు హై రైజు మిన్నిలు బొడ్డంటి కొక్కిలు 365 కళ్ళు ఎత్తికెక్కాయా? చుట్టూ మనుషులున్నారని తెలీదా? మాకు యూఎస్ వీసాలు వచ్చాయమ్మా, అందుకే కళ్ళు పోయినాయి. అయితే ఏంటి? మాకు వచ్చే వీసాలు. అంటే నీకు దెబ్బ కళ్ళు. ఏంట్రా కోస్తున్నారు? హలో బాస్, 4 ఉన్నాం, లైట్ తీసుకో. తప్పు మాదే, సారీ. రేయ్ పదండ్రా, టైం లేదు, షాపింగ్కి వెళ్ళాలి. చలో నల్ల పోరి డైమండ్ తెల్ల పోరి. ఏడిపోయాడు పాకినాడు. అంటే లవ్ చేసుకుంటుంటే నాకు కూడా లవ్ గిట్టొస్తుంది. మాకు తెలియకుండా ఎప్పుడు చేసేవారు అంత లవ్వు? ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పరా? సింహమణి స్టైల్లో ఫోన్లు చేయించి కలుపుతాం. ఇంతకుముందు 2 పిల్లలు, 1 మొగుడు, 3 పరకలతో పోయించాడు మామ. కాపారం మామ. ఏట్లో కూడా సడన్ గా మాయమైపోయింది. ఇప్పుడు కనిపించింది. 8th క్లాస్ లవ్, దానికే ఇంత ఏడుపా? దాని గురించి ఎందుకు అడుస్తున్నా పొంద? ఈ నీగ్రో గారు చేసిన బర్గర్ చూసినా మామ? హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా. నాకు దమ్ బిర్యానీ కావాలి. Hey Chucky, close the door and open the oven. అన్న డోర్ అంటున్నావు, పొయ్యి అంటున్నావు, ఏదైనా చెప్పి చేయన్నా. నువ్వు నీకు రాని కాదన్నా, దగ్గరలాగే బ్లాక్ గోల్డ్ అన్న. You call me black? ప్రామిస్ అన్న. అరే అరే అన్న, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? పొయ్యిలో పెడతావా ఏమి? ఒరే కారాపుండ్రా, ఆడు తుపాకితో ఎక్కడెక్కడ కాలుస్తున్నాడేమన్నా. సావుకు వచ్చింది మొత్తం. అమ్మా అమ్మా. I'm gonna hamburger your ass, you little curry fucker. ఈ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ 6 hours ఒకసారి ఇస్తుండమ్మా. బుల్లెట్ సైడ్లో తగిలిందా సెంటర్లో తగిలిందా కనుక్కోండిరా. డాక్టర్ టైపులో నా వెళ్ళిపోతాడు. నా సావుకు వచ్చింది. రేయ్ డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదన్నాడు. అది లేటెస్ట్ న్యూస్ సారా, ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట. అప్పటిదాకా నీకు ట్యూబ్లే. అంటే ఇంకా బుల్లెట్ తీయలేదారా? ఎక్కడో ఇరుక్కుందంట. జంతికే మీ ఓనర్ ఎలా ఉన్నాడయ్యా? పాప ఆయన పిల్లం లేచిపోయింది కదండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడండి. మీరు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ధైర్యం చెప్పండి. కానీ ఈ విషయం మీ ఊర్లో పచ్చిపులుసు రామలింగేశ్వర ఒక మాత్రం చెప్పకండి. ఓ పని చేయరా, బయట రుచి రెస్టారెంట్ అనే బోర్డు ఎత్తేసి మా ఓనర్ పెళ్ళం ఎవరితోనో లేచిపోయిందని బోర్డు పెట్టారా? ఈ అన్నం ఏంట్రా, చంపేస్తాను పిచ్చి వేషాలు వేసే ఉంటాయి. మరి నా జీతాలకి అయితే ఇస్తారండి. నువ్వు చచ్చినా ఇవ్వను రా, నా ప్రాణం పోయినా ఇవ్వను. రాయ్ అసలు అమెరికా ఎందుకు ఇంత గొప్ప దేశం అయింది? ఇండియా ఇంకా ఎందుకు వెనకబడే ఉంది? ఆన్సర్ చెప్పరా. రేయ్ ఈరోజు నా ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికి తాగుతున్నాం.
ఒక తెలుగింటి అమ్మాయి ఒళ్ళు తెలియకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆపడం తప్ప చెప్ప ఇంకా ఆ పెంటదాని గురించి రూమ్లో డిస్కస్ చేసామంటే సీరి పారేస్తున్నారా బాగా. ఆ పిల్లని దయ్యం అన్నావంటే నిన్ను తిరతారా. నా మార్చి నిన్ను సీరేస్తాను ఆ పిల్ల గురించి డిస్కస్ చేస్తే చెప్పిన సీరేస్తున్నారా మళ్ళీ ఆ పిల్ల గురించి మాట్లాడుతున్నావు అంటే నిన్ను తిరతారా. దాని గురించి రూమ్లో మాట్లాడాలంటే చేస్తాం మందు పాట చేసి సీరేస్తా. రోజు రోజుకి ఆ పిల్ల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందిరా. Hi. $100 for half an hour. ఏంటి వస్తారా లోపలికి? లేదంటే ఇక్కడ ఉండి కారు చూసుకోండి, నేను వెళ్ళొస్తా. ఇప్పుడు దిగిందిరా. నాకు వెళ్ళాలని ఉందిరా. నాకు కూడా. వెళ్ళండిరా, నా ఇంక చూస్తారెందుకు? నువ్వు రాబే. నేను రాను. పదరా ఆడితే పెట్టుకుంటే కుదరదు. రే మామ్స్, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతున్నామో ఆలోచించారా కొంచెం? ఒరే బుద్ధా, మేము డిసైడ్ అయిపోయినా, మమ్మల్ని వదిలేరా బాబు. మన రెస్టారెంట్లో సెక్స్ అన్నప్పుడు ఏమైందిరా ఎండింగ్? అది అలా ఎండ్ అయినందుకు నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను రా. అదిరా సంగతి. ఆడికి మూడొస్తే సిద్ధ, మనకు మూడొస్తే బుద్ధ. అంతో పెట్టుకుంటే మంచి philosophy. పద పద. మామ్స్, ఈ నిర్ణయం ఒక పూట మజా చేయడం మీద కాదు, లైఫ్ అంతా అతుక్కుపోయి ఇంకో చెడ్డ అలవాటు మీద. జస్ట్ లైక్ ఫస్ట్ సిగరెట్. టైం పాస్ కోసం చేస్తున్నారు భయ్యా. ఏ కాలంలో బతుకుతున్నావు నువ్వు? ప్లీజ్ అదిరా కుక్కలకి మనకి తేడా. ఇది మన కల్చర్ కాదురా. పదపోదాం. Hey, I'm sorry about yesterday. దాట్స్ ఓకే. నేనే అతి చేసినట్టున్నాను. నవీన్, ఏదైనా గ్యాస్ స్టేషన్లో ఇంకో జాబ్ ఉంటే చూడగలవా నాకు? అది అమ్మాయిలు చేసే జాబ్ కాదు. అయినా ఏంటో అంత సినిమా కష్టాలు. ఇండియాలో నా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయింది. ఇండియాలో ఇచ్చే బ్యాంక్ లోన్తో అమెరికాలో కెరీర్ ప్లాన్ చేసేవా తల్లి? వాళ్ళు అడిగిన సామ్ ఫీజు నేను కట్టేస్తా, మిగిలిన ఫీజుకి చేసే జాబ్ చాలు. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ వచ్చి ఐ లవ్ యూ అంటావు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద వాడుతున్నాను అనుకుంటున్నావా? డిగ్రీ అవగానే ₹2 వడ్డీతో సహా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చాయి. ₹2? నా బ్యాంక్ వడ్డీకి పైన ఒక్క పైసా కూడా ఇవ్వను. అంటే ₹10 వడ్డీయా? మ్మ్. అక్కర్లేదు తల్లి, నువ్వే ఉంచుకో. ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు? డల్గా ఉండకేముంది నాయన, నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. రోజుకో టైప్లో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు. మొన్న ఆరెంజ్ చికెన్ అన్నాడు, నిన్న నిమ్మకాయ చికెన్ అన్నాడు, ఇవాళ బత్తాయికాయ చికెన్, రేపు గద్దూరు చికెను, ఎల్లుండి వాడు పిండాకుడు చికెను. దీని పేరు చికెన్ జెల్ ఫ్రిజ్ అండి.
మీరు టేస్ట్ చేసి ఓకే చెప్తే మెనూలో పెట్టేస్తానండి. అయ్యో చికెన్ ఎంత పని చేసిందండి. ఒరే దరిద్రుడా, ఆ చికెన్ లో ఏం కలిపావురా? ఒళ్ళంతా మంటలు పుడి చేస్తున్నాను. వసాబి అని ఓ జపాన్ స్పైస్ కలిపానండి, సరిపేసానండి. ఏం కాదు గ్లూకోజ్ తాగండి. ఒరే నీ గ్లూకోజ్ వద్దు, నీ పాడొద్దు. అందులో ఏ బర్మా ములకలు కలిపావో ఏంటో. అయ్యో, ఆ చికెన్ తోనే ఒళ్ళంతా మంటలు పుట్టి చేస్తున్నాను రా. దగ్గరలో ఫైర్ స్టేషన్ దగ్గర ఆపరా, పైన నీళ్ళు పోద్దు కానీ. అమ్మా అమ్మా అలా ఉండేది అలాగే.